మీరు ఎన్ని పేర్లు మార్చుకొని ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ పరిపాలన గమనించారు. మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న నేను చూశాను ప్రెస్ మీట్లో. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది? కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాడని చెప్తారు. ఏం రైతు బంధు ఇచ్చారో సోదరా, ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి? రోడ్లకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి. మీరు ఇచ్చిన రైతు బంధులో దాదాపు 30% వృధా పోయింది. కేవలం భూస్వాములకు ఇచ్చారు. ఆ రోజు ఒక్కరోజు కూడా మీరు రైతుల గురించి ఆలోచించలా, కౌలు రైతుల గురించి ఆలోచించలా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు 12,000 రూపాయలకి సిద్ధంగా ఉంది. దానికోసం మేము ప్రణాళిక చేస్తున్నాం. 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఎందుకు ఇస్తా అంటారు హరీష్ రావు, కేటీఆర్? అరే సన్నాసులారా, మీకు తెలివి ఉందా లేదా? మీరు రూపాయి ఇగిపోయారు కదా, మీరు రూపాయి ఇయలేదు కదా. మీరు ఇచ్చిన 1,00,000 కోట్లని నువ్వు చెప్పిన 1,00,000 కోట్లు 30,000 కోట్లు వృధా పాలైనవి కదా. మీ పరిపాలనలో 2014 నుంచి 2021 వరకు జాతీయ గణాంకాల ప్రకారం రైతులు 7,000 మంది పైచులకు మీ హయాంలో ఆత్మహత్యలు చేస్తున్నారు కదా. అవన్నీ ఎలా మర్చిపోతారు? ప్రజల కళ్ళ కనపడుతుంది కదా. ఇవన్నీ మర్చిపోయి మీరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఏది చెప్పినా హరీష్ రావు గారు, కేటీఆర్, కవితమ్మ ముగ్గురు కూడా 3 పక్కల తిరుగుతూ ప్రజల్ని రెచ్చగొడుతుంటే ప్రజలు సమన్వయం చూస్తున్నారు. ప్రజలకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి లబ్ధిదారుణ్ణి పారదర్శకంగా ఎంపిక చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నిరుపేదకి, ఇంటి లేని నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము స్పష్టంగా చెప్పాం మా విధి విధానాల్లో. మీ గ్రామంలో మొట్టమొదటిగా ఖాళీ ప్రదేశం ఉంటే మేము వాళ్ళని లబ్ధిదారులు ఎంపిక చేసి డబ్బులు ఇస్తామని 45 లక్షలు ఇల్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ 5 సంవత్సరాల పాలనలో ఇల్లు లేని కుటుంబం ఈ తెలంగాణలో ఉండొద్దు అని ఈ ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ రెడ్డి గారి పట్టుదల. మీరు ఎలా మాట్లాడతారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? సిగ్గనిపెట్టలేదా? ఇంకా మీరు మారరా? కుక్కతో ఒక వంకరని మీ బుద్ధి ఎప్పుడు కేటీఆర్ బుద్ధి మారదా? అదే బుద్ధి. ఆ రోజు కన్ను మిన్ను కానరాక ఏది పడితే అది మాట్లాడు అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికల్లా పిచ్చోడు అయిపోయి ఆ రంగుల ప్రపంచంలో ఊరేగి ఆ సినిమా వాళ్ళతో తిరిగి నీకేం అర్థం కాక వాస్తవ ప్రపంచంలో నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాము. ఇప్పుడు ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 అప్పు ఉంది, 50,000 అప్పు ఉందని సిగ్గనిపెట్టడానికి ఆ మాట చెప్పడానికి. గతంలో 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అంటే మీ నాయన 3,016 రూపాయలు నేను ఇస్తాను చెప్పి 16 రూపాయలు పెంచి 1 రూపాయి కూడా నిరుద్యోగం ఇవ్వలేదు కదా. నిరుద్యోగుల నోట్లు మట్టి కొట్టారు కదా. కనీసం వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేసుకునే అవకాశం కూడా మీరు కల్పించలే కదా. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే 50,000 మంది నిరుద్యోగులు, 52,000 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేసింది కదా. మీకు కనపడట్లేదు ఇదంతా? రైతుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్లే ముందు ఏం చేసావు కేటీఆర్? హరీష్ రావు సిగ్గనిపించాలి. మళ్ళీ చెప్తున్నాం. ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, మీ పిచ్చి ప్రేలాపలను చూసి. మీరు వెళ్లే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంట్రి, వైన్ షాపులు కూడా అమ్ముకుంట్రి సిగ్గు లేకుండా. రాబోయే 2 సంవత్సరాలు కూడా వైన్ షాపులు అమ్ముకుంట్రి. ఇంకెక్కడ? ఎన్నికలు అయిపోయినాక రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. ఈ రోజు కూడా రైతు బంధు గుట్టలకి, ప్లాట్లకి, రోడ్లకి, చెరువులకి, కొండలకి కాకుండా నిజమైన హక్కుదారులకి, నిజమైన రైతు సోదరులకి లబ్ధి చేకూరే విధంగా రైతు బంధు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా ఇవ్వబోతున్నాం. నిరుపేద భూమి లేని రైతులకి 12,000 రూపాయల రైతు సాయం చేయబోతున్నాం. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరగబోతున్నాయి. అసలు ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడే హక్కు లేదు. మీ నాయన ఏమన్నాడు? కళ్ళైనా
కోడనా ముక్కనా అల్లుడనా? ఎక్కడ పోయా అల్లుడు? ఎక్కడ పోయాడు? కళ్ళు ఎక్కడ పోయింది? కోడి ఎక్కడ పోయింది? నాటుకోడి ఎక్కడ పోయింది? ఏమి లేకపోయా. వాళ్ళ నోట్లో ఇంత మట్టి కొడుతుంది. ఒక్క డబుల్ బెడ్రూమ్ మీ లేకపోయా. ఇంకా మా కూకుట్పల్లి నియోజకవర్గం గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం. నిన్న మా కూకుట్పల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హౌసింగ్ బోర్డు స్థలాలు కబ్జాలు అవుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కబ్జాలు పెడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటున్నట్టు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడే మీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిందని చెప్పాం. మీకు సమాధానం చెప్తున్నాం. 2014లో 2018లో మీరు నియోజకవర్గానికి 5,000 ఇల్లు ఇస్తారన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా? ఒక చిత్తారాం బస్సులో 70 ఇల్లు కట్టారు, కైతలాపూర్లో 140 ఇల్లు కట్టారు, 200 ఇల్లు కట్టారు. 170 ఇల్లు మాత్రమే ప్రజలకు ఇచ్చారు, 140 ఇల్లు అక్కడే ఉన్నాయి. మీ హయాంలో కూకుట్పల్లి హౌసింగ్ బోర్డులో అన్ని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకొని, డబ్బాలు పెట్టుకొని, వైన్ షాపులు పెట్టుకొని, వైన్ షాపుల దగ్గర మందు తాగడానికి కుర్చీలేసి అందరి దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేశారు మీరు, మీ అనుచరులు. నిజం కదా? కూకుట్పల్లి ప్రజలు తెలియదా? కూకుట్పల్లి ప్రజలకు ఇవన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డు స్థలాలు ఎక్కడున్నా సరే వాటన్నిటి కాంపౌండ్ కట్టిస్తున్నాం. రమ్యా గ్రౌండ్ ఉందంటే రమ్యా గ్రౌండే ప్రభుత్వ భూమే, కానీ దాన్ని కాంపౌండ్ కట్టి కాంపౌండ్ లోపల ఆడుకోవాలి. అన్ని ప్రభుత్వ భూములు కాపాడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక భూమిని అమ్మలేదు. మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డు భూమి యాక్షన్ పెడుతున్నారు. దాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు, ప్రజలు రెచ్చగొడుతున్నావు. ప్రజలు రెచ్చగొట్టేది ఎమ్మెల్యే గారు. మీరు ఏదైనా ఉంటే గతంలో యాక్షన్ పెట్టారు, ఇప్పుడు యాక్షన్ పెడతారు. కమర్షియల్ భూములు యాక్షన్ పెడతారు. అది ప్రభుత్వం ఉపయోగం లేని భూమి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే యాక్షన్ పెడతారు. 100కు 100% ప్రజలు గమనిస్తున్నారు. మీరు గతంలో కబ్జాలను అడ్డుకున్నామని ప్రభుత్వం మీద నిందలు మోపొద్దు. ఇది తప్పు. ప్రజలు నీకు బుద్ధి చెప్తారని కృష్ణారావు గారు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ బోర్డు నాయకులు, హౌసింగ్ బోర్డు అధికారులు, హౌసింగ్ బోర్డు చైర్మన్ గారికి, ఈఈ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.